అయిపోయింది. మిగిలిపోయిన అన్నంతో మెత్తగా ఉండే స్పాంజ్ లాంటి అట్లు ఎలా ఏసేసుకోవాలో చూసేద్దామా? చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అప్పటికప్పుడు ఈజీగా ఏసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలతో సహా చక్కగా వేసుకోవచ్చు. దీనికోసం మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు మిగిలిపోయిన అన్నం, కప్పు బొంబాయి రవ్వ, కప్పు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. లేదంటే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కల కోసం కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ముక్కలు ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద అట్టు వేసుకుని చూసారు కదా ఎంత పలుచగా వచ్చిందో, ఈ విధంగా వేసేసుకుని చుట్టూ నూనె వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అట్టుని బాగా ఎర్రగా వేగనివ్వాలి. చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అట్టు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, ఈజీగా అన్నం దోశలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో